లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది లిక్కర్. ఈ లిక్కర్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, తర్వాత ఎన్ని కేసులు నమోదైనాయి, ఎక్కడన్నా లిక్కర్ సీజ్ చేశారా, ఎంత అమౌంట్ లిక్కర్ సీజ్ చేశారు, ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సార్ ఉన్నారు. సార్ని అడుగుదాం. సార్, అంటే ఓటర్లను ప్రభావితం చేయడంలో కీలకమైంది లిక్కర్. సో దీన్ని అరికట్టడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు, ఎట్లాంటి నిఘా టీములు ఉన్నాయి? అంటే మీ ఎట్లా చెప్పారు, ఎలక్షన్ కమిషన్ రెండు అంశం మీద చాలా ఫోకస్ చేస్తుంది. ఒక క్యాష్ అండ్ సెకండ్ లిక్కర్ కోసం వాళ్ళు చాలా అంశం జారీ చేశారు, ఏమేమి చేయాలి ఎట్లా చెప్పారు. సో దీనికోసం మొత్తం రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్ లేకుండా చేయడానికి అన్ని చర్య తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఎన్నో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన దగ్గర సుమారు 330 అట్లా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 24 hours డ్యూటీలో ఉంటారు. అంటే ఏ ఒక్క టీం ఎప్పుడు డ్యూటీలో ఉంటుంది. సో దీనివల్ల చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. మెయిన్గా అంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పటిలాగానే ఉత్పత్తి చేస్తారా, లేదంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఉత్పత్తి ఉంటుందా? మనకి మన రాష్ట్రంలో 25 డిస్టిలరీ బ్రూవరీస్ ఉన్నాయి. టోటల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ నుండి ఒక చుక్క ఏది బయట రావాలంటే మన పర్మిషన్ లేకుండా రాదు. సో రెగ్యులర్ ఎట్లా మన గ్రోత్ ప్రకారం వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. మీకు తెలుసు దసరా నెల ఉంది, అక్టోబర్లో ఎక్కువ అమ్మడం జరుగుతుంది. బట్ జనరల్గా గ్రోత్ ఎంత ఉంది, మన సుమారు ఒక 10% గ్రోత్ ఉంటుంది. అదే పద్ధతిలో మనం ప్రొడక్షన్ చేస్తాం, ఎక్కువ చేయము. అదేవిధంగా ప్రతి షాప్కి ఎంత అక్కడ వాళ్ళు ఇంతకుముందు ఎట్లా అమ్మారు, తర్వాత అక్కడ గ్రోత్ ఎట్లా ఉంది అది చూసుకొని ఇస్తాం. ఎక్కువ అడిగినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇవ్వము. యాక్చువల్గా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కూడా ఇది రోజు అబ్జర్వ్ చేస్తాం. ఎవరి దగ్గర ఎక్కువ వాళ్ళు కొన్నప్పుడు ఇమీడియట్గా మన టీమ్స్ పోతుంది, వెరిఫై చేస్తుంది. అంటే వాళ్ళు బల్క్ చేశారు, ఎట్లా ఏం జరిగింది అట్లా చూసుకొని మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. అంటే రాజకీయ నాయకులు ఒక స్లిప్ రాసిస్తారు, పలానా వైన్ షాప్కి పోండి మీకు అక్కడ బాటిల్స్ ఇస్తారు అని. అంటే దీన్ని ఎట్లా మనం ఏమైనా కేసులు నమోదు చేసామో, ఎట్లా కంట్రోల్ చేస్తాం దీన్ని? అంటే దీని మీద మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే మన రాష్ట్రంలో ఈ లాస్ట్ ఎక్సైజ్ పాలసీ నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుండి ప్రతి షాప్లో 2 ఫంక్షనల్ కెమెరాస్ ఉన్నాయి, సీసీటీవీ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు లేకుండా ఇట్లా స్లిప్ ఎట్లా తీసుకుంటే మన కెమెరాలో పట్టుకుంటాం. రెండోది మఫ్తీలో మన ఆఫీసర్స్ తర్వాత కానిస్టేబుల్స్ తిరిగితే ఉంటారు, ఎక్కడ ఇట్లా జరిగినప్పుడు ఇది ఉంది. తర్వాత మూడోది ఏముంది, ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏది ఉంటే ఇమీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 4 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అక్కడ కూడా ఒక వేరే రైవల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఈ 4 వలన అంటే అక్కడక్కడ ఉండొచ్చు, నేను 100% కంట్రోల్ చేయగలుగుతాం ఎట్లా చెప్పలేదు, బట్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంటే మన నిఘాలో తప్పకుండా వస్తుంది అని మనం పట్టుకోగలుగుతాం, అది కూడా నమ్మకం ఉంది. అంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఏమైనా కేసులు బుక్ అయ్యాయి మన ఎక్సైజ్లో, లేదంటే ఎవరైనా పబ్లిక్ ఇంతవరకు ఎన్ని కేసులు బుక్ అయ్యి మీకు ఏమైనా సమాచారం ఉందా సార్? ఎస్, ఇప్పటి వరకు అంటే ఎప్పుడు మన అసెంబ్లీ డిజాల్వ్ అయిన తర్వాత మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, అప్పటి నుండి ఇప్పటి వరకు 8,000 కేసెస్ బుక్ చేశాను. దాంట్లో చాలామంది ఆల్మోస్ట్ మన అరెస్ట్ కూడా 4,200 మెంబర్స్కి అరెస్ట్ కూడా చేశాను. సో దట్ షోస్ దట్ మనం చాలా యాక్టివ్గా దీని మీద పర్సూ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఏది జరిగినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది. ఇది కాకుండా సుమారు 6,000 అంటే 6,000 మందికి ఒక 109, 1010 సిఆర్పిసిలో బౌండ్ ఓవర్ కూడా చేశాను. సో దీనివల్ల ఏమైందంటే ఎవరు ఇట్లాంటి పని చేసే వాళ్ళకి చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. దట్ ఈజ్ అవర్ గోల్. అంటే ఇంకొకటి ఉంటుంది, ఎక్కువ లిక్కర్ నడుస్తుంది, ఎలక్షన్లో ఇష్టారాజ్యంగా ఎయిర్లై పారుతుంది అనేటువంటి ఒక కామెంట్స్ వస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీల కామెంట్స్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే జనరల్గా ఇట్లా చెప్తారు, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈ చోట ఇట్లా ఉంది, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఇట్లా చేశారు. జనరల్గా అన్ని చోట జరుగుతుంది అంటే మనం ఏం చేయగలుగుతాం. బట్ మీరు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ జరిగింది లేకపోతే ఇక్కడ జరుగుతుంది, మన టీమ్స్ పోతారు, చాలా వాళ్ళు నిర్భయంగా మొత్తం ఎవరితో రిలేషన్షిప్ లేకుండా యాక్షన్ తీసుకుంటారు. అండ్ జనరల్గా ఇక్కడ మీటింగ్ జరిగింది, వాళ్ళు తాగారు అంటే మన దట్ ఈజ్ నాట్ ది థింగ్. ఇష్యూ ఏముంది అంటే ఓటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లిక్కర్ వాడారా,
లేకపోతే ఎక్కడ ఇల్లీగల్గా డంప్ చేశారా, లేకపోతే ఏ షాప్ వాళ్ళు బల్క్గా అమ్మారు, ఇది ఎక్కడ మీరు ఒక మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ అవుతుంది. అట్లనే ఓటేసే పబ్లిక్ మీరేం సూచిస్తారు ఒక సీనియర్ అధికారిగా? అంటే మన ఓటు చాలా విలువది. దీనికి జస్ట్ ఒక లిక్కర్ కోసం, ఒక బాటిల్ లిక్కర్ కోసం మీరు వృధా చేయకూడదు. కరెక్ట్ పర్సన్కి మీరు ఎలెక్ట్ చేస్తే మీకు 5 సంవత్సరం వరకు మంచి గవర్నమెంట్ ఉంటుంది. సో మీరు అది పాటించాలి. అండ్ ఒక ప్రలోభన పడి వచ్చిన ఒక లిక్కర్ బాటిల్ కోసం, ఒక క్వార్టర్ కోసం, ఒక బాటిల్ కోసం ఇట్లా చేయకూడదు నా మనవి. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా లిక్కర్ను కంట్రోల్లో ఉంచుతున్నాము. ఎలక్షన్ 7వ తారీఖున జరగబోతుంది. అదేవిధంగా 11వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి వీటికి సెలవులు కూడా ఇస్తున్నాము. ఇంకొక వైపు ప్రజలందరూ కూడా ఒక లిక్కర్ కాశపడి తమ యొక్క ఓటు హక్కును అమ్ముకోవద్దు అనేటువంటి ఒక సలహాలను కూడా సోమేష్ కుమార్ సూచిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, సెక్రటేరియట్, హైదరాబాద్.